కొండా సురేఖ గారు చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు అక్కినేని ఫ్యామిలీ మీద. చాలా పర్సనల్ కామెంట్స్ ఇవి. సినీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. వారు ఎంత పబ్లిక్‌లో ఉన్నా వాళ్ళ లైఫ్‌ని చాలా పర్సనల్‌గా ఉంచడానికి చూస్తారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం వాళ్ళని పబ్లిక్‌లో లాగి రోడ్డు మీద నిలబెట్టాలని చూస్తారు. వివరాల్లోకి వెళ్తే సమంత, నాగ చైతన్య, నాగార్జున మీద చాలా పర్సనల్ కామెంట్స్ అయితే కొండా సురేఖ గారు చేశారు. ఆమె ఒక మంత్రి అయినప్పటికీ మొత్తం అక్కినేని ఫ్యామిలీకి ఇది మాయని మచ్చ. కేటీఆర్ గారిని విమర్శించాలనుకుని అక్కినేని ఫ్యామిలీని ఇలా రోడ్డు మీదకి రావడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని చాలామంది అయితే అంటున్నారు. ఆమె ఏమన్నారో నేనైతే ఈ ఛానల్లో చెప్పలేను. ఎందుకంటే ఈ ఛానల్ త్రిబుల్ ఎక్స్ ఛానల్ అయితే కాదు. సో నేను అది రిపీట్ చేయను. దీనికి ఆన్సర్గా అక్కినేని అమల గారు, అలానే నాగ చైతన్య, నాగార్జున కూడా ట్విట్టర్లో రెస్పాండ్ అయితే అయ్యారు. కేటీఆర్ కూడా స్పందించారు. కేటీఆర్ గారు అయితే 4 hours టైం ఇచ్చారు సురేఖ గారికి. బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే పరువు నష్టం కేసు అయితే వేస్తాను అని స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. ఇంకా నాగార్జున గారు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మీ రాజకీయాల కోసం ఫ్యామిలీని ఇలా రోడ్డుకి ఈడ్చడం మంచిది కాదని చెప్పారు. ఇక ఎప్పుడు సాఫ్ట్గా ఉండే అమల గారు కూడా చాలా కోపంతో ట్వీట్ చేసినట్టు అనిపిస్తుంది. ఒక ఆడమంత్రి దయ్యంలా మారి ఘోరమైన కల్పిత కథలు సృష్టించి ఒక పరుగల ఫ్యామిలీని అందులోకి లాగి ఇలాంటి మాటలు అనడం ఎంత మాత్రం కరెక్ట్ అని అన్నారు. అలానే రాహుల్ గాంధీని కూడా ట్యాగ్ చేసి మీ మినిస్టర్తో మా ఫ్యామిలీకి క్షమాపణ చెప్పియాల్సిందే అని గట్టిగా అయితే చెప్పారు. ఇదే ట్వీట్ని నాగ చైతన్య కూడా రీపోస్ట్ అయితే చేశారు. అలానే చాలామంది సినీ ప్రముఖులు కూడా కోన వెంకట్, ప్రకాష్ రాజ్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అక్కినేని ఫ్యామిలీకి బ్యాక్ అయితే చేసుకొని వస్తున్నారు. అలానే కొండా సురేఖ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. కొండా సురేఖ గారు రెస్పాండ్ అవుతూ సమంతకు బేషరతుగా క్షమాపణ అయితే చెప్పారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. తన తప్పు తను తెలుసుకొని కొండా సురేఖ గారు క్షమాపణ అయితే సమంత గారికి